నల్గొండ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎస్ఎల్బీసీ ఛానల్ ని ప్రారంభిస్తారు. అనంతరం యాదాద్రి థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల యూనిట్ 2ను ప్రారంభించనున్నారు. తర్వాత 275 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజ్ ని ప్రారంభించి పక్కనే ఉన్న నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:40 బ్రాహ్మణ వెల్లాల ప్రాజెక్టు ఛానల్స్ని అయితే ఈరోజు ఉన్నారు. సుమారుగా 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో, ఈ ప్రాజెక్టు ఛానల్స్ ఏదైతున్నాయో దీన్ని ఈరోజు మధ్యాహ్నం 2:40 ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ 2 ఛానల్స్ ఏవైతున్నాయో ఈ 2 ఛానల్స్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ప్రారంభించారు. సుమారుగా 1000 కోట్ల బడ్జెట్తో నిర్మించే ఈ ఛానల్స్ ఇక్కడ సుమారుగా 1,00,000 ఎకరాలకు ఈ సాగునీటిని బ్రాహ్మణ వెల్లాల ప్రాజెక్టు సంబంధించిన ఈ ఛానల్స్ 1,00,000 ఎకరాలకి సాగునీరుని అందిస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో 5 ఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 75 మంది సిఐలు, 170 మంది ఎస్ఐలు, మొత్తం 2,500 మంది పోలీసు బందోబస్తును అయితే ప్రతిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం రాక సందర్భంగా ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భం అయితే కనపడుతుంది. నేటితో కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లాలో రాజీవ్ ప్రాంగణ 1,00,000 మందితో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నల్గొండకు అయితే బయలుదేరున్నారు. 2:40 నార్కెట్పల్లి బ్రాహ్మణ వెల్లాల సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ వెల్లాల ప్రాజెక్టు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్ఎల్బీసీ డెలివరీ ఛానల్స్ ఏవైతుంటాయో ఎస్ఎల్బీసీ డెలివరీ ఛానల్స్ని ప్రారంభించినారు. 3:15 ఈ 800 మెగావాట్లు యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ 2 అయితే ప్రారంభిస్తారు. అక్కడ నుండి 4:25 నల్గొండ పట్టణంలోని జీవీవారిగూడెం వద్ద అయితే 275 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్న 40 కోట్ల రూపాయలతో అయితే నిర్మించబోయే నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 5 గంటల నుండి 6 గంటల వరకు రాజీవ్ ప్రాంగణంలో 1,00,000 మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ నుండి అనంతరం నల్గొండ భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత అక్కడ నుండి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2:40 బ్రాహ్మణ వెల్లాలు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఛానల్స్ని అయితే ఇది ప్రారంభించారు. సుమారుగా 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఛానల్స్ ప్రారంభించారు. ఇది నల్గొండ నియోజకవర్గాల ఉన్న రైతుల చిరకాల కోరిక అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే సుమారుగా 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తారని చెప్పవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రాకతో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్నారు. సీఎం రాక దృష్టిలో పెట్టుకుని ఎలాంటి బందోబస్తు నిర్ణయించారు? ఇక్కడ మాత్రం ఈ పంప్ హౌస్ బ్రిడ్జి మీద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. సుమారుగా ఎంతమంది బందోబస్తు ఉన్నారు ఇక్కడ మాత్రం 100 మంది. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు చేరుకుపోయే అవకాశం? 2:30. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 2:30కి ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని ఇక్కడ ఉన్న ఛానల్ని ప్రారంభించబోయి నకరేకల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుండో చూస్తున్న ఇదైతే సుమారుగా 1000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సుమారుగా 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఇక్కడ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.